ఆప్కి అదాలత్లో భారతీయ జనతా పార్టీ దేశ నాయకులు జేపీ నడ్డా మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఆయన కూటమిలో ఉన్నవాళ్లని ఆయన గొంతు నొక్కేశారని. నడ్డా సార్, మీరు బీహార్ నుంచి మీ పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. అంటే సగం మిమ్మల్ని బీహారీ అని అనొచ్చు. మీరు ఎంతో కష్టపడి బీహార్లో మీ రాజకీయం మొదలుపెట్టారు. దానికి మోదీ ఏమన్నారంటే, నువ్వు ముందుకు వెళ్ళు, నేనున్నాను అని ప్రభుత్వం తరపున మీకు మాటిచ్చారు. నేను ఎవరి గొంతు నొక్కలేదండి. అలాగే నేను ఎవరిని కూడా ఊపిరాడకుండా చేయడం లేదు. నేను అందరి దగ్గర అంటే ఒక ఫ్రేమ్ వర్క్ లాగా. నేను ఈ విషయంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎలక్షన్ టైంలో చెప్పారు, బీహార్కెంతో నమ్మకస్తుడైన నాయకుడు నితీష్ కుమార్ అని, మనతోనే ఉంటారు, మనవాడు అని, మనలో ఒకడు. కాని ఆయన వెనుదిరిగాడు. వన్ ఫైన్ మార్నింగ్ మీరే ఆ విషయాన్ని బయట పెట్టారు. అంటే ఆయనే వెనుదిరిగారు. అవును, వెనుదిరిగారు. ఆయనంతటా ఆయనే వెనుదిరిగారు. అసలు మేమెవరూ పంపలేదే. ఆయన ఎన్నిక చట్టసభలో 40 ఉండింది. నా ఎన్నిక 74 అట్ దట్ టైం. టుడే ఇట్స్ 78. ఈ రోజు నా ఎన్నిక ఆయనకంటే ఎక్కువగానే ఉంది. కానీ తర్వాత దాన్ని కూడా దాటుకుంటే ఆయన ప్రధానమంత్రి చేశాం. ఆయన నన్ను వదిలి వెళ్లడానికి 1 వారానికి ముందు నేను మరియు అమిత్ షా ఇద్దరం కలిసి పాట్నా వెళ్ళాం. నితీష్ మా లీడర్ అని చాలా క్లియర్గా చెప్పాం. ఇక నుంచి ఆయనే బీహార్ నాయకుడు అని చెప్పాం. ఒకవేళ ఎవరికైనా ఆయన నీడను చూసి భయపడినట్లయితే, ఒకవేళ మా అభివృద్ధి ఎదుగుదలలో గనక మా పార్టీ పని ఆపేస్తారు అనుకుంటే జరగదు. లేదు, మీ ప్రభుత్వం మాత్రం అలా ఎదుగుతూనే ఉంటుంది. ఆయన ప్రభుత్వం మాత్రం అలా దిగజారడంలో ఆయనకు భయం ఉంటుందిగా. ఆయన ఎదుగుదల ఆయన చేతిలోనే ఉంది. ఆయన ముందు మేము ఎదగకపోతే అది మా తప్పు కాదు కదా. మేము ఎదగాలి అని ఆలోచిస్తాం. కానీ ఒక్క విషయం, ఆయన ఇచ్చే మర్యాద ఇస్తూనే మేము ఎదుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మేము ఈ రోజు కూడా మాట్లాడేటప్పుడు కావచ్చు, కాలానికి అనుగుణంగా ఏ విధంగా నడుచుకోవాలో ఏమాత్రం తారతమ్య భేదాలు లేకుండా మా స్నేహం అలాగే. ఆయన పార్టీ నాయకుడు లల్లన్ సింగ్ ఆయన ఆ టైంలో చెప్పారు, ఒకవేళ నేను బీజేపీని గనుక వదిలిపెడితే లేదా ఎన్డీఏ నుంచి బయటికి రాలేదంటే మా ప్రభుత్వం దిగజారుతుందన్నారు. అలా ప్రభుత్వం దిగజారక ముందే ఆయన వెనుదిరగడం జరిగింది. లేదు, అది రజత్ సార్, ఏంటంటే మీరు చెప్పేది కరెక్టే అనుకోండి. నేను ఒక్క విషయం చెప్తాను. ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద, మాతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ గా ఆయనకు దొరికిన మర్యాద, అది జన్మలో ఆయనకి దొరకనే దొరకదు. ఈ రోజు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో మీ అందరికీ కూడా తెలిసింది. కొద్ది రోజులకు ముందు ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే, నితీష్ కుమార్ కొత్త ఎయిర్లైన్స్ లో టెన్షన్ తో ఉన్నారు, ఆయన మళ్లీ బీజేపీలోకి అడుగు పెట్టబోతున్నారు అని. మా అంతటి మేము ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. అదేవిధంగా ఆయన మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. మాకు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం అంటే ఏమీ లేదు. మేము ఆయన కూడా కలిసి పనిచేశాం. పని చేస్తున్నంత వరకు చాలా ఐకమత్యంతోనే ఉన్నాం. ఆయనే వదిలి వెళ్ళిపోయారు. అది ఆయన డిసిషన్. అందుకు అభినందనలు తెలుపుతున్నాను. మేము మా పార్టీ ఎదుగుదల కోసం ప్రతి క్షణం మేమందరం కలిసి పాటుపడుతూనే ఉన్నాం. అంతేకాకుండా బీహార్లో ఒక్కడిని అన్ని పనులు కూడా చూసుకుంటూనే ఉన్నాను. వాటితో పాటు మా మిత్రపక్షాలని వాళ్ళని కూడా మేము తీసుకెళ్తూనే ఉన్నాం. అంటే మీరే జేడీని విడదీస్తారు అని చెప్పారు. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది మాత్రమేనండి. ఒకవేళ ఎవరన్నా మాతో చేరాలనుకుంటే మేము వాళ్ళని ఆటంకపరచము. కానీ వాళ్ళని విడదీయడం అలాంటి పనులు మాత్రం మేము చెయ్యం. ఇందులో ఇంట్రెస్ట్ అయిన పార్ట్ ఏమిటంటే, మీ వల్ల మీ కుటుంబాన్ని చూసుకోలేకుండా మేము చూసుకోవాలి అంటే ఏమైనా బాగుందండి చెప్పండి. ఇదే కంప్లైంట్ ఠాక్రే దగ్గర కూడా ఉంది. ఆయన ఏమన్నారంటే, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అయితే మీరిచ్చిన మాటను నెరవేర్చలేదా అని. ఉత్తమ్ ఠాక్రే ఆ సమయంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటంటే, బీజేపీ నన్ను వెన్నుపోటు పొడిచిందని. ఇలా చూడండి, అదేమిటంటే చాలా అబద్ధకరమైన విషయం. ఆయనే బీజేపీకి ద్రోహం చేశారు. చట్టసభ ప్రచారం ఉండింది. ఆ ప్రచారంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క స్టేజ్ మీద చెప్పబడింది. దేవేంద్ర ఫెర్నాండెస్ ఒక్కొక్క సభలో కూడా ముఖ్యమంత్రిగా ప్రజెంట్ చేశాం. ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే అన్ని ప్రదేశాల్లో కూడా చెప్పబడింది. పైన నరేందర్ అంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, తర్వాత కింద కూడా నరేందర్, ఆయనతో పాటు శివసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా స్టేజ్ మీదే ఉంటారు. ఒక్కసారి కూడా ఎవరూ అబ్జెక్ట్ చేయలేదండి. ఏ మీటింగ్ లోనూ 2.5 సంవత్సరాల గురించి మాట్లాడలేదండి. ఆయన కత్తితో మాకే వెన్నుపోటు పొడిచారు సార్. అదే సమయంలో మమ్మల్ని మోసం చేశారు కూడా. ఆయన డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ కావాలని ఆశపడ్డారు. ఆయన ఆశపడింది జీవితంలో నెరవేరింది కూడా. ఇదే ఆయన యొక్క గుణం అండి. కానీ నడ్డా సార్, ఇప్పుడే మీరు ఒక శివ సైనికుని షిండే ముఖ్యమంత్రిని చేశాడు. అవును. అయితే ముందే ఉత్తమ్ ఠాక్రేని చేస్తే ఈ సమస్య ఉండేదే కాదు. మా కూటమిలో దేవేంద్ర ఫెర్నాండెస్ ద్వారానే అంతా జరిగిందండి. అందువల్లనే మేము దేవేంద్ర ఫెర్నాండెస్ ని ముఖ్యమంత్రిగా చేశాం. ఇప్పుడు మీరు ఏక్నాథ్ షిండే గురించి మాట్లాడారు కదా, ఇది వచ్చి కొత్త కూటమి అయిపోయింది. ఈ కొత్త కూటమిలో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు.
అదేంటంటే శివసేన చిన్న భిన్నం అయినప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. కానీ బీజేపీ మహారాష్ట్రలో దూసుకుని వెళ్ళిపోతోంది. అందువల్ల వాళ్ళకు భయం ఉంటుంది కదా, పార్టీని తినేస్తారేమో అని. ఇప్పుడొచ్చి వాళ్ళకి ఆలోచన చెప్పడమా లేదా సజెషన్ ఇవ్వడమో లేదా అది నా పని మాత్రం కాదండి. కానీ వాళ్ళ పార్టీ ఎందుకు చిన్నదైపోతుందో అని ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎదగాలంటే వాళ్ళంతా వాళ్ళు దిగి పని చేయాలండి. మా బీజేపీ గురించి మాట్లాడాలంటే మేము ఎదగడంలో మా యొక్క అదేంటంటే స్పాన్ ని పెంచడంలోనూ మా ఏరియాని పెంచడంలోనూ జనాన్ని కలుపుకోవడంలోనూ మేము ఏమీ తక్కువ చేయమండి. అందరి ఆదరణ, అందరి ఎదుగుదల, అందరి నమ్మకాన్ని, అందరి ప్రయత్నాన్ని కూడా జోడించి ఈ దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. నడ్డా సార్, అదేమిటంటే పార్టీ చిన్నదైనా కూడా ఎంతో దిగజారింది. ఇంకా మీరు 40 మంది ఎమ్మెల్యేలను ఒక్కసారి విడదీసి ఇంకా కిందకు దించేశారు. కుటుంబాన్ని చూసుకునే బాధ్యత ఎవరిదండి? మేము పార్టీని చిన్నది చేశామా? వాళ్ళు మాతో చేరి పార్టీ స్థాపించడానికి ప్రారంభించారు, బాగా పనిచేశారు. మళ్లీ మహారాష్ట్ర ట్రాక్ లో పడ్డం మొదలుపెట్టింది, ఎదగడానికి ప్రయత్నించింది. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ గా ఉండి ప్రజానీకానికి హెల్ప్ చేసింది. ఒక మంచి కార్యం కోసం మేము సామరస్యంగా ఉన్నాం. మీ కుటుంబాన్ని మీరే చూసుకోవాల్సింది. ఆ విషయం మీకు తెలియలేదంటే మేము మాత్రం ఏం చేస్తామండి? మీరు వెళ్లి మీ మంత్రులను కలవకపోతే, మీరు మీ మంత్రులను గంటల కొద్దీ కూర్చోబెడితే, మీ స్నేహితులతో మీరు మాట్లాడకుండా ఉన్నట్టయితే. ఆయన ఏం చెప్పారంటే షిండే దగ్గర 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మొత్తం అందరు ఎమ్మెల్యేలు దేవేందర్ ఫడ్నవీస్ డబ్బు తీసుకుని పనిచేస్తున్నారని చెప్పారు. అంటే మీకు తోడుగా ఎవరు నిలబడకపోతే వాళ్ళ మీద మీరు నింద వేసేస్తారు, వాళ్ళు లంచగొండలు అయిపోతారా? అలా అనకూడదు కదండి. లేదు, ఫడ్నవీస్ భార్య అమృత మేడం ఆవిడేమన్నారంటే, దేవేందర్ ఫడ్నవీస్ నల్ల ముసుగు వేసుకున్నారు, షెర్లాక్ హోమ్స్ లా కళ్ళజోడు పెట్టుకున్నారు, రాత్రి సమయంలో ఎమ్మెల్యేస్ను కలుస్తున్నారు. లేదు, అదేమిటంటే ఒప్పందానికి ముందు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుతాం. అందువల్ల రహస్యమైన సమావేశాలు జరిగే ఉంటాయి. కానీ మేము నల్ల కళ్ళద్దా వేసుకుని ఇలాంటి డిస్క్రిప్షన్లు మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. తర్వాత ముంబైలో వాటికి అసలు అవసరమే లేదు. మేము ఎక్కడైనా ఏ సెంటర్ ప్లేస్లోనైనా మేము కలుస్తాం, ఎక్కడైనా సరే డిస్కస్ చేసుకుంటాం. అయితే ఈ రోజు మీరు ఒక రహస్యం చెప్పే తీరాలి. దేవేందర్ ఫడ్నవీస్ ఒక పెద్ద రోల్ ప్లే చేశారు షిండేని బీజేపీలోకి చేర్చడం కోసం. గుర్రాన్ని ఫడ్నవీస్ అలంకరించారు, మీరు షిండే సార్ని పెళ్లికొడుకుని చేశారు. అదేమిటంటే దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి గుర్రాన్ని ఆయన కోసం అలంకరించలేదు. ఎందుకంటే ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉండిందంటే రాబోయే రాజకీయాల నియామకంలో ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నం జరిగింది. అందువల్లనే అందరూ కలిసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. అంటే మీరు చెప్పారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడానికి మీరే ఫోర్స్ చేశారు అని. మీరే ఫోన్ చేశారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అంటే చూడండి, అది మా అందరికీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యేంత ఆశ లేదు. కానీ నాకేమనిపించిందంటే ఒక అనుభవశాలి, అంటే మహారాష్ట్ర గురించి బాగా తెలిసిన వ్యక్తి, ఆ వ్యక్తి మహారాష్ట్ర గవర్నమెంట్ గురించి బాగా తెలిసిన వారై ఉండాలి. ఆయన ఈ మంత్రి పదవులు ఉంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. అప్పుడు ఆయనకు తగినట్టుగా ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. ముందు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పనిచేయని, నిజం చెప్పాలంటే అది నేను దేవేంద్ర గారిని చాలా మెచ్చుకుంటాను. ఆయనకి అభినందనలు కూడా తెలుపుతాను, ఎందుకంటే ఆయన చాలా కష్టపడి పనిచేసే మనిషి. అంటే నేను ఆయనకు చెప్పిన కొన్ని మంచి విషయాలు ఒక్క మాట కూడా ల్యాగ్ చేయకుండా, ఏ కండిషన్ పెట్టకుండా, ఎందుకు ఏమిటి అని అడగకుండా మీ ఆర్డర్స్ ని నేను ఫాలో చేస్తాను అని చెప్పారు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ని మనస్ఫూర్తిగా అంగీకరించారు. దీని తర్వాత ఉద్ధవ్ ఠాక్రేని కలుసుకోవడానికి ఏదైనా దారి ఉందా? శివసేన ముందడుగు వేసి బీజేపీతో పోటీ పడ్డానికి? నాకు అలా అంతా ఏం అనిపించలేదండి. మళ్లీ అలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని. ఎందుకంటే అక్కడ ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది అనే చెప్పాలి. అంతేకాకుండా మనం ముందుకు దూసుకెళ్ళాలి. మనం ముందుకు వెళ్ళడానికి ఎవరి ప్రమేయం అవసరం లేదనుకుంటాను. మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. వాళ్ళకి మాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, దాన్ని మేము అలాగే కంటిన్యూ చేస్తాం. పంజాబ్లో మీరు ఎంతమందితో చేతులు కలిపినా అసలు పని జరగలేదు. ఎక్కడి నుంచి జరుగుతుందండి? అదేంటంటే 22 సీట్లలో మీరు 2 సీట్లు గెలిచారు. అంతకుముందు మీరు చట్టసభలో చూశారంటే అందరూ అన్నారు అకాలీదళని వదిలేసేయండి, అకాలీదళ పరిస్థితి అంతగా బాలేదు, మీరు ఇండివిజువల్ గా నిలబడండి అని చెప్పారు. మేమందరం ఎన్డీని ఫాలో అవడం వల్ల ప్రధాని మోడీ గారు చెప్పారు, వద్దు, అకాలీదళ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్ట్నర్, ప్రకాష్ సింగ్ బాదల్ ఈజ్ ఓల్డెస్ట్ పార్ట్నర్. ఆయన మీద పెట్టుకున్న గౌరవం వల్ల మేము ఆయన్ని వదిలిపెట్టము. ఎన్నికల్లో మేము ఓడిపోయినా సరే ఆ ఓటమిని మేము అంగీకరిస్తాము. అయినా వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో పోటీ చేశాం, ఓడిపోయాం. అందువల్ల మేము ఇక్కడ ప్రతిపక్షాల్లో ఉండాల్సి వచ్చింది. విషయం అంతటితో ఆగిపోలేదు. మా యొక్క అలయన్స్ ఉండింది. ఆయన మా యొక్క పార్ట్నర్. వ్యవసాయం చట్టం మీద హర్షమత్ కౌర్ మేడం మంత్రిగా ఉండేవారు.
ఈ వ్యవసాయ చట్టం అమలు జరిపేటప్పుడు మంత్రివర్గంలో మెంబర్గా ఉన్నారు. ఆవిడ అక్కడొచ్చి ఆవిడ కూడా పాల్గొన్నారు. అప్పుడే ఆ చట్టం అమలు జరిగింది. ఆ తర్వాత అపోజిషన్ వచ్చిన తర్వాత అక్కాళ్ళదల నుంచి వేరైపోయారు. మేం చెప్పేశాం, మీరు వెళ్ళాలనుకుంటే ధారాళంగా వెళ్ళిపోండి. ఇంతకాలం ఈ అలయన్స్ లో నగరాల్లో 117 స్థానాల్లో 23 చోట్ల మేము పోటీ చేశాం. చిన్న పార్టీ, అది నగరాల్లో పోటీ చేసే పార్టీ. గ్రామాల వైపు మేము వెళ్లలేదు. ఇప్పుడు వాళ్ళ కూటమి నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి 75 స్థానాలను సంపాదించింది. రాబోయే కాలంలో పంజాబ్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్ గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ పార్టీ అక్కడ బీజేపీ మాత్రం నిలబడుతుంది. నడ్డా గారు, ఇప్పుడు మీరు కలిసి పనిచేయడం గురించి ఎంతో బాగా చెప్పారు, బాగుంది. కానీ నిజమేంటి, గడిచిన 8 ఏళ్లలో 19 పార్టీలు ఎన్డీఏతో భాగస్వాములుగా ఉన్నవారు విడిచి వెళ్లిపోయారు. మేమెవరిని వెళ్ళగొట్టలేదు, వెళ్ళగొట్టం కూడా. నడ్డా గారు, మీరిచ్చిన స్టేట్మెంట్ ఇక్కడుంది. దేశంలో ఉన్న పార్టీల్ని అణిచివేయాలి అన్నారు. బీజేపీ మాత్రమే ఉండాలి. మేము కాస్త ఆలోచిస్తే దేశంలో ఉన్న అన్ని పార్టీలు కనుమరుగవుతాయన్నారు. అలాగే చూస్తున్నారు కదా? లేదు లేదు, నేను దానికి సమాధానం చెప్తాను. ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నేషనల్ పార్టీ కొద్ది కొద్దిగా ఎందుకు స్ట్రింగ్ అయింది? కాంగ్రెస్ పార్టీ దేశీయ పార్టీగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా రీజనల్ నేషనల్స్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు గనక చూశారంటే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండేది. చీఫ్ మినిస్టర్ అందరూ కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తూ ఉండేవారు. 60 సంవత్సరాల క్రితం ఒక రీజనల్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి తరిమి కొట్టారు. 60 years ఆఫ్ పాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీగెయిన్ ద స్టేట్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యొక్క పరిపాలన ఉండేది. ఆంధ్రప్రదేశ్ వచ్చి విడిపోయిన తర్వాత ఆంధ్రాలోనూ లేదు, తెలంగాణలో కూడా లేదు. 2 స్టేట్స్లో కూడా మాయమైపోయారు. ఎవరొచ్చారు? ఒకవైపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆంధ్రలో గెలిచారు. తమిళనాడులో ఏడీఎంకి డిఎంకి వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్ పరిపాలన వచ్చింది. మిస్టర్ చంద్రశేఖర్ యొక్క పాలన వచ్చింది. తెలంగాణ మండల అధికారం వచ్చింది. ఇప్పుడది ఇండియా అధికారంగా మారింది. వెస్ట్ బెంగాల్లో ఎవరొచ్చారు? వెస్ట్ బెంగాల్లో వచ్చి మమతా బెనర్జీ వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఇన్ని సంవత్సరాలుగా మీరు ఆ రాజ్యం వెళుతూ ఉన్నారు. మీ చీఫ్ మినిస్టర్ ఉండేవారు. ఉత్తరప్రదేశ్ మిమ్మల్ని వేళ్లతో సహా పీకి పారేశారు. అక్కడ వచ్చి ఒక రీజనల్ పార్టీ ఆవిర్భవించేసింది. ఈ రీజనల్ పార్టీలు ఒక్కొక్క మెట్టుగా కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. ఇప్పుడు కుటుంబ పార్టీగా మారడం వల్ల నేనేమనుకుంటున్నానంటే, ఇది అన్సైంటిఫిక్ అయినది. ఇది ఇండియా దేశంలో ఉండనే కూడదు. అందుకని ఈ రీజనల్ పార్టీలన్నీ కొంతకాలానికి అంతరించిపోతాయి. ఒకసారి అన్న మేనల్లుడు పోటీ చేస్తారు, ఒకసారి మామ మేనల్లుడు పోటీ చేస్తారు, ఆ తర్వాత అన్న తమ్ముడు పోటీలు చేస్తారు. ఈ రీజనల్ పార్టీస్ అనే ఒకే కుటుంబంగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇండియా ప్రజలు ఫ్యామిలీ పార్టీలను, కుటుంబ పార్టీలను ఖచ్చితంగా రిజెక్ట్ చేసే తీరతాయి. అందువల్లే బీజేపీ ముందుకెళ్తుంది. నడ్డా సార్, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా రీజనల్ పార్టీల్ని తొక్కేశారు. కుటుంబ రాజకీయాలన్నీ ముగిసిపోయాయి. బీజేపీ మాత్రమే ఉంది. ఇప్పుడు నాకు మొఘలి ఆజం డైలాగ్ గుర్తొస్తోంది. లోపలున్నవన్నీ నోట్లోంచి బయటపడ్డాయి. నేను అలాగా ముగించేయాలని మీరు అనుకున్నారా? నో, నేను అలా అనుకోలేదు. నేను అనుకున్నది ఏంటంటే హెల్తీ కాంపిటీషన్. నేను హెల్తీ కాంపిటీషన్ గురించి మాత్రమే మాట్లాడతాను. కానీ నాకు తెలుస్తోంది, ఒకవేళ మీరు చిన్న గోల్ గురించి గనక మీరు ప్రయత్నిస్తూ ముందుకు వెళితే, మీరు గనక మాతో పాటు ఎలా మా గోల్స్ ని మ్యాచ్ చేయగలరు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ముందుకు వెళ్ళండి, నాకేంటంటే ప్రాబ్లము. కానీ మీరు ఈ దారిని వెళ్తే మాత్రం మా దగ్గర చేరుకోలేరు.